ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. డాక్టర్ గారు, ఈ రాగి సీడ్ క్రాకర్స్ ని తయారు చేసుకునే విధానం ఏంటో ఒకసారి ప్రేక్షకులు చూపిద్దాము. మనము రాగి పిండి మనం తీసుకుంటాం. 366 మిల్లీగ్రాముల కాల్షియం ఉంటుంది 100 గ్రాముల పిండిలో. ఇందులో మరి సీడ్స్ అంటే సన్ఫ్లవర్ పప్పు విటమిన్ ఈ రిచ్, గుమ్మడి గింజల పప్పు మెమరీ బూస్టింగ్ జింక్ రిచ్. ఇవి రెండు పప్పులు కూడా కోడి మాంసం మేక మాంసం కంటే 5 టైమ్స్ బలం ఎక్కువ. పోషకాలతో పాటు బలాన్ని ఇస్తూ మంచి కాల్షియం ఇచ్చే ఈ క్రాకర్స్ మన పద్ధతిలో ఆరోగ్యకరమైన తీపి ఉపయోగించి ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. రాగి సీడ్స్ క్రాకర్ తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: రాగి పిండి 1/2 కప్పు, అవిసె గింజలు 1/2 కప్పు, గుమ్మడి గింజల పప్పు 1 టేబుల్ స్పూను, సన్ఫ్లవర్ పప్పు 1 టేబుల్ స్పూను, పుచ్చగింజల పప్పు 1 టేబుల్ స్పూను, చియా సీడ్స్ 1 టేబుల్ స్పూను, నువ్వులు 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, జీలకర్ర 1 టీ స్పూను, నల్ల జీలకర్ర 1 టీ స్పూను, మిరియాల పొడి 1 టీ స్పూను, చాట్ మసాలా కొద్దిగా, చిల్లీ ఫ్లేక్స్ కొద్దిగా. ఒక బౌల్ తీసుకుని అందులో చియా సీడ్స్ ని ఫ్లాక్స్ సీడ్స్ ని కాస్త నీళ్లు పోసి ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 3/4 గంట లోపు నానపెట్టుకోవాలి. అలా నానపెట్టిన తర్వాత నీటిని పీల్చుకున్నవి చక్కగా మెత్తబడిపోతాయి. వాటిని పక్కన పెట్టుకుంటాం. ఒక బౌల్ తీసుకుని అందులో రాగి పిండి, జీలకర్ర, నల్ల జీలకర్ర, చాట్ మసాలా పొడి, మిరియాల పొడి, ఎండుమిరపకాయ ముక్క చెక్క కూడా కారం కూర కొద్దిగా వేసేస్తాం, ఒక 1/2 టీ స్పూన్ అట్లా. వీటన్నిటిని రాగి పిండిలో కలిపేసేయాలి. క్రాకర్స్ బాగా క్రిస్పీగా రావటం కొరకు 1 టేబుల్ స్పూన్ మేగడ తీసుకున్నాం, అది వేసేసి కలిపేస్తాం పిండిలో. ఇందులో గుమ్మడి గింజల పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు, పుచ్చగింజల పప్పు, నువ్వులు, అలాగే నానపెట్టుకున్న ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ముద్దను కూడా ఇందులో వేసేస్తాం. వీటన్నిటిని పిండిలో కలిపేస్తాం. ఆ తర్వాత బటర్ పేపర్ పైన మేగడ రాసేసి ఈ ముద్దంతటిని అందులో పల్చగా, క్రాకర్స్ మనకి ఎక్కువ మందం ఉండకూడదు కదా, అలా వేసే చేతి వేళ్లతో పల్చగా అట్లా సర్దేసిన తర్వాత 2 పద్ధతుల్లోనూ మనం క్రాకర్స్ తయారు చేసుకోవచ్చు. మొదటిది ఎయిర్ ఫ్రైయర్లు అయితే ఒక 10 నిమిషాల సేపు పెట్టేసుకుంటే చక్కగా క్రాకర్స్ రెడీ అవుతాయి. ఎయిర్ ఫ్రైయర్ లేని వారు మందపాటి పాత్ర పొయ్యి మీద పెట్టేసేసి అందులో బటర్ పేపర్ మీద ఈ క్రాకర్స్ పిండిని వేసేసి ఈ ట్రైన్ ఇందులో పెట్టేసి 20 నిమిషాల సేపు అట్లా ఉంచితే చక్కగా క్రాకర్స్ రెడీ అయిపోతాయి. 2 రకాల పద్ధతులు ఇక్కడ చూపించడం జరిగింది. మీకు ఏది కన్వీనియంట్ అయితే చేసుకోవచ్చు అనమాట. చక్కగా హాని కలిగించేవి లేకుండా మంచి బలాన్ని, పోషకాలను ఇచ్చే మంచి సీడ్స్ ను ఉపయోగించి, రాగులను ఉపయోగించి క్రాకర్స్ తయారు చేయటం చూశారు కదా. చక్కగా క్రిస్పీగా పిల్లలందరికీ కూడా బాగా ఇష్టంగా తినే విధంగా రాగి సీడ్స్ క్రాకర్ సిద్ధమైంది. డాక్టర్ గారు, మనం ఇంట్లోనే కాస్త ఫేస్ ని క్లీనప్ చేసుకోవాలన్నా, ఫేషియల్ చేసుకోవాలన్నా కూడా ఎటువంటి పదార్థాలు ఉపయోగిస్తే బాగుంటుందో ఈ రోజు బ్యూటీ టిప్ లో చెప్తారా? అలాగేనమ్మా. నా చేత ఇట్లాంటివన్నీ కూడా రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్ లేని ఏవా అని ఆలోచింపజేసి చెప్పించేటట్టు చేస్తున్నారు మీరు. మరి మన ఫాలోవర్స్ అందరి కొరకు కొంచెం సైడ్ ఎఫెక్ట్ లేని మంచిది చెప్తానమ్మా. ఫస్ట్ మంచిగా నీళ్లు తీసుకుని ముఖాన్ని శుభ్రంగా కడుక్కోండి. నాప్కిన్ తెల్లడిదై తడిపేసి పిండేసి దాంతో ముఖాన్ని తుడుచుకోండి. డెడ్ సెల్ లేయర్స్ ఏమైనా ఉన్నా బయటకు వచ్చేస్తే, రంధ్రాలు కూడా ఓపెన్ అవుతాయి అట్లా రుద్దేసుకుంటే, క్లీన్ చేసేసుకుంటే. పాలతో కడుక్కోవాలి. ఆ తర్వాత కాటన్ ముంచి పాలల్లో దాన్ని పెట్టి శుభ్రంగా రుద్దుతుంటే ఈ డస్ట్ ఎంత ఉందో, పొల్యూషన్, కెమికల్స్ ఇవన్నీ శుభ్రంగా పాలకు వచ్చేసి కనపడుతుంది ఆ కాటన్ కి. అలా క్లీన్ చేసుకున్న తర్వాత స్క్రబ్ ఒకటి చెప్తాను. పంచదారకి తేనె, నిమ్మరసం కలిపేసి ఆ 3 మిశ్రమాన్ని శుభ్రంగా రాసేసి అట్లా స్క్రబ్ చేస్తే మృత కణాలు, డెడ్ సెల్ లేయర్ మొత్తం వాష్ అవుతుంది. అట్లాగే స్కిన్ పోర్స్ అయి కూడా కాస్త క్లోజ్ అయినవి కూడా ఓపెన్ అయిపోతుంటాయి. ఇక్కడ ఉన్న వేస్ట్ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది.